మర్చిపోయినాం. మరి ఇప్పటి వరకు నిరుద్యోగుల దగ్గరికి ఎందుకు రాలేరు? టీచర్ల సమస్యలు ఉన్నాయి, మరి టీచర్ల సమస్యల గురించి ఎందుకు మొత్తం మాట్లాడలేదు? నిరుద్యోగులకు 3,000 వృత్తి ఇస్తామని చెప్పి ఎలక్షన్ కంటే ముందు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? ఈరోజు ఏదో సీల్ కవర్లు తీసుకొని వచ్చి మేము అభ్య పెడతాం, మేము ఏదో చేస్తామని చెప్పి చేయడం సరైన విషయం కాదని చెప్పి నేను కాంగ్రెస్ వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాను. నిన్న మొన్నటి వరకు నిరుద్యోగులకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. స్కూటీ ఇప్పిస్తామని చెప్పారు, 3,000 రూపాయల వృత్తి ఇస్తామని చెప్పారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏమీ లేవు. ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న ఉద్యోగాలు తప్ప మీరు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏమి లేవు. రైల్వే ఉద్యోగాలు ఇచ్చేటి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలే, బ్యాంకు సంబంధించినవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలే. మీరు చేసిన ఉద్యోగాలు అంటూ ప్రైవేట్ ఉద్యోగాలు అంటూ ఏది లేదు. ఎంఈఓలను నింపారా మీరు వచ్చి నుంచి? టీచర్స్కి ఎంఈఓలో ఇబ్బంది కొడుతూ ఉంది. ఎంఈఓలను ఎంతమంది నింపారు? స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఒక విడుదల చేయాలి, ఎంతమందిని ఇచ్చింది అనేది. ఇప్పటి వరకు ఎంఈఓలను ఇస్తానికి దిక్కు లేదు మీకు. మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. జిల్లాలో ఎంఈఓలు కూడా ఖాళీగా ఉన్నారు. వారన్నిటి కోసం కూడా బీజేపీ ఇంతకు ముందు 2 సార్లు కొట్లాడింది. ఇక ముందు కూడా మీరు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించినట్టయితే మీ అందరికీ నమస్కరించి మొక్కుతూ ఉన్నాం. మీరు గెలిపించినట్టయితే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ 4 జిల్లాలలో మొట్టమొదటి ప్రాధాన్యత ఓటేసి మీరు గెలిపించినట్టయితే మీ ఎంబడే ఉంటాం. మీకోసం ప్రతి దానికోసం కూడా మేము ధర్నాలకైనా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం మెడలోంచి మీరు కోరుకున్నటువంటి డిమాండ్ల కోసం ప్రతి దానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం మెడలోంచి కూడా నెరవేర్చేందుకు మేము ముందుండి మీతో పాటు మేము కొట్లాడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు బండి సంజయ్ గారు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా 2 సార్లు అరెస్ట్ అయినారు. మీ టీచర్ల కోసమే, మీ టీచర్ల రిటర్న్ బదిలీల కోసం కానీ లేదా మీకు